ఖాస్ లేదు ఆయనకి. సో ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉన్న నియోజకవర్గం మహబాద్. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి అయితే అవకాశాలు లేవు. నెక్స్ట్ వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. వరంగల్ కూడా 48,914 ఓట్ల లీడ్ లో ఉన్నారు కడియం కావ్య. సో ఇది గెలిచేస్తారు, ఇంకా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ బీజేపీ చాలా హోప్స్ పెట్టుకున్నది, బట్ కుదరలేదు. ఆయన మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు రకరకాలుగా. సో ఏదేమైనా కడియం కావ్య గెలవడాన్ని ఇది ఇటు కడియం శ్రీహరికి కానీ కావ్యకి కానీ అట్రిబ్యూట్ చేయడానికి వీల్లేదు. దీని ప్రభావము ఇతర నియోజకవర్గాల మీద పడి కాంగ్రెస్ వెనుకంజ వేసింది. అర్థమైందా లేదా? ఈ అవకాశవాద రాజకీయాలను అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ లో అక్కడ కుక్క నిలబెట్టినా గెలుస్తుండే, కుక్కకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా గెలుస్తుండే. అది కడియం శ్రీహరి వల్లనో కావ్య వల్ల వచ్చిన సీటు కాదు అది. కరెక్ట్. భువనగిరిలో ఇది కూడా భువనగిరి కాంగ్రెస్ గెలవబోతున్నది సార్. వెరీ క్లియర్. ఇక్కడ మెజారిటీ కూడా భారీగానే వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. 1,00,000 పైనే మెజారిటీ వస్తుంది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 48,622 ఓట్ల లీడ్ లో ఉన్నారు. బోర నర్సయ్య గౌడ్ వెనకంజలో ఉన్నారు 48,622 ఓట్ల వెనకంజలో. అండ్ బీఆర్ఎస్ కూడా అంత కొట్టేసినట్టు కూడా ఏం పర్లేదు. 64,000 ఓట్లు పడ్డాయి. లాస్ట్ ఆయన పెద్ద చేతులు ఎత్తేసినా పెద్ద ప్రచారం కూడా పెద్దగా చేయకపోయినా ఓకే. బట్ ఎనీవే ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలవబోతున్నది. నాగర్ కర్నూలు. ఖమ్మంలో 1,41,287 ఓట్లతో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి లీడ్ లో ఉన్నారు. సెకండ్ ఇక్కడ నామా నాగేశ్వరరావు ఉన్నారు. సో యాక్చువల్గా ఈయనకు ఓట్లు బాగానే పడతాయి అని అన్నారు. 1,00,000 పైన పడవచ్చు అన్నారు, కానీ ఎట్లా పడుతుంది సమస్య లేదు.